అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా మన మనసు ఆలోచనలన్నీ కూడా ప్రభువారి వైపు కేంద్రీకరిద్దాం. దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా ఎల్ షెదై ఎల్ షెదై ఎల్ షెదై ఎల్ షెదై సర్వశక్తిమంతుడా ఎల్ షెదై ఎల్ షెదై సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షెదై ఎల్ షెదై సర్వశక్తిమంతుడా ఎల్ షెదై ఎల్ షెదై శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఎల్ రోహి నన్నిల చూచువాడా ఎల్ రోహి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్ రోహి నన్నిల చూచువాడా ఎల్ రోహి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా
ఎల్ షదై ఎల్ షదై సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా షదై ఎల్ షదై సర్వశక్తిమంతుడా ఎల్ షదై ఎల్ షదై సర్వశక్తిమంతుడా ఎల్ షదై ఎల్ షదై సర్వశక్తిమంతుడా ఎల్ షదై ఎల్ షదై శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా I bind all oppression, all opposition. I bind them in the name of Jesus. Yes, Lord, have your way. Have your way. Have your way. Have your way, Lord. Hallelujah. స్వస్థపరచువాడా యెహోవా రఫా Jehovah Rapha. స్వస్థపరచువాడా యెహోవా రఫా స్వస్థపరచువాడా అందరూ నోళ్ళు తెరిచి ఆ మాట పలుకుదామండి. రఫా స్వస్థపరచువాడా యెహోవా రఫా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా ఆత్మా పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపచేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము ఆత్మా పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపచేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము నా ప్రాణాత్మ
నడిపించుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింప చేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము నిశ్చీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి లెక్కింప సత్యముగా నీవు సైన్యములో నన్ను నిలిపితివి నిశ్చీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి లెక్కించ సత్యముగా సైన్యములో నన్ను నిలిపితివి నాలో నివసించుమా నీతో నడిపించుము నాలో నివసించుమా నీతో నడిపించుము నాలో నివసించుమా నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింప చేసే సత్య స్వరూపుడా నీలో నడిపించుము ప్రాణాత్మ శరీరము యేసయ్య రాకకై సిద్ధపరచుము ప్రాణాత్మ శరీరము యేసయ్య రాకకై సిద్ధపరచుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింప చేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింప చేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము ప్రాణాత్మ శరీరమును సయ్యరాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును సయ్యరాకకై సిద్ధపరచుము పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి అన్య భాషలు మాట్లాడుటకు నాకు శక్తి నొసగితివి పెంతెకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి అన్య భాషలు మాట్లాడుటకు నాకు శక్తి నొసగితివి నాలో నివసించుమా నీతో నడిపించుము నాలో నివసించుమా నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము నాలో నివసించుము నీతో నడిపించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాతో నివసించుము జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నివసించుము ప్రాణాత్మ శరీరమును సయ్యరాకకై సిద్ధపరచుము ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నివసించుము ఆత్మ పరిశుద్ధాత్ముడా
సత్యస్వరూపుడా నీతో నాలో నివసించుము నీతో నడిపించుము 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 శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము మాట్లాడుతూ ఏమంటున్నాడంటే దైవభక్తిని గురించి మాట్లాడి 4-5 విషయాలు చెప్పాడు. రామ్మా త్వరగా చెప్పండి ఆ మాటలు చదవండి. ఏంటి క్విక్లీ? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఓకే, తర్వాత ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. హీ కేమ్ డౌన్ ఇన్ ద ఫ్లెష్. ఆయన శరీరుడిగా భూమి మీదకి వచ్చారండి. సశరీరుడుగా అది హీ కేమ్ డౌన్ ఇన్ ద ఫ్లెష్ ఆన్ టు ది ఎర్త్. మరి లోకానికి సశరీరుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. ఇఫ్ హి హస్ కమ్ ఆన్ టు ది ఎర్త్, ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లయితే హీ మస్ట్ హావ్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. అయితే ఎక్కడి నుంచో మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఉండాలి. సో దట్ మీన్స్ హీ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఆర్ అవుట్ ఆఫ్ స్పేస్, అవుటర్ స్పేస్. మరి ఆయన పరలోకం నుంచి మరి ఈ యొక్క భూమి మీదకి వచ్చారండి ఆయన. సో హీ కేమ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చారు. See, there are very important points in this verse. ఈ యొక్క వచనంలో, ఈ వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నాయండి. And before this, Paul says, దానికంటే ముందు పౌలు భక్తుడు ఏమంటారంటే, he says the godliness is a mystery. మరి ఆ యొక్క దైవత్వం అంతా కూడా ఒక గొప్ప మర్మంగా ఉన్నదని మరి అక్కడ చెప్తూ ఉంటాడు. So the title of today's message is Godliness, a Mystery. మరి ఈ రోజు వర్తమానానికి పేరు ఏంటంటే మరి దైవభక్తి అనేది ఒక గొప్ప మర్మము. So it is a mystery. దైవభక్తి అనేది గొప్ప మర్మం అండి. It is not an ordinary mystery. ఏదో సాధారణమైన మరి మర్మం కాదు. It's a great mystery. That's what Paul says. మరి అది గొప్ప మర్మము దైవభక్తి అనేది మరి చెప్తూ ఉన్నాడు. Either Paul must be a stupid writing these kind of things. మరి పౌలుకి మరి బుద్ధిలేనితనం ఉండాలి ఇలాంటి మాటలు రాయాలంటే, or he must be a brilliant man. లేదా చాలా మరి జ్ఞానవంతుడై ఉండాలండి. Because he has taken a very simple issue. మరి తను తీసుకుని చాలా సున్నితమైన ఒక చిన్న మాటే తీసుకున్నాడు. It is a very simple issue. కానీ చాలా సింపుల్ గా ఉండే ఒక చిన్న విషయమే తీసుకొని మాట్లాడుతున్నాడు. It is very profound. కానీ అయినప్పటికీ కూడా అది చాలా మర్మంగా దాగి ఉన్న గొప్ప రహస్యం అందులో దాగి ఉంది. That is what he is trying to teach us today. ఈ రోజు అదే మనకి బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు. He is saying godliness is a mystery. మరి దైవభక్తి అనేది గొప్ప మర్మము అని ఇక్కడ మరి చెప్తూ ఉన్నాడు పౌలు. Number one, why did he say that godliness is a mystery? మొట్టమొదటి విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే అసలు ఎందుకు ఇది గొప్ప మర్మము అన్నాడు మనం అర్థం చేసుకోవాలి. If you look at godliness outside, మనం కానీ బయట నుండి అసలు బయట దేవుడు దైవభక్తి అంటే ఏంటని చూస్తే, when you see the godliness that is going around, మరి బయట జరుగుతున్న ఆ దైవభక్తి గురించి ఏమైనా మనం ఆలోచన చేసినట్లయితే, there is no change in people's lives. వారి జీవితాల్లో మరి ఒక గొప్ప మార్పు అనేది ఏం లేదు. There is no change at all. అసలు మార్పే లేదండి జీవితాల్లో ఎవరికి కూడా. They do what they used to do earlier. మరి గతంలో వారు చేసిందే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. If it is adultery, it is continually
they indulge in adultery. ఒకవేళ వ్యభిచారం ఉంటే మరి వాళ్ళు ఇప్పటికీ కూడా దైవభక్తి ఉన్నప్పటికీ కూడా వ్యభిచారమే చేస్తూ ఉన్నారు. If they have bad habits, ఒకవేళ చెడు అలవాట్లు ఉంటే they continue to be in those bad habits. మరి అలాగే చెడు అలవాట్లలోనే కొనసాగుతూ ఉన్నారు. If there is a thief, he continues to be a thief. ఒకవేళ దొంగ ఉంటే ఇంకా దొంగతనం చేస్తూనే ఉన్నాడు. If there is a deceiver, he continues to be a deceiver. ఒక మోసగాడు ఉంటే అది ఇంకా మోస పనులు చేసుకుంటూనే ఉన్నాడు. If there is a fellow who is if there is a person who is sold out to things in the world, మరి లోకానికి ఉన్న పద్ధతులకు అమ్ముకుపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే then he continues to in the world. అలాగే ఇంకా లోకంలో పద్ధతులకే ఇంకా అలాగే అమ్ముకుపోయి ఉంటూ ఉన్నాడు. If somebody is after making money, ఒకవేళ ఎవరైనా డబ్బు సంపాదిద్దామన్న ఆలోచనలో ఉంటే he continues to go after money. అలాగే డబ్బు సంపాదనలో ఏదైనా చేయడానికి సిద్ధపడి వెళ్తూ ఉంటాడు. This is what we see around us. ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. It is so it is so shocking. ఇది చాలా మరి ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుందండి. What is so shocking is you find these kind of things even in the church. మరి ఇలా ఆశ్చర్యం గురి చేసే విషయం ఏంటంటే సంఘంలో కూడా ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. You find such kind of people even amongst the men of God. మరి దైవ సేవకుల్లోని విశ్వాసుల్లో కూడా ఇలాంటి మనుషులు కనబడుతూ ఉన్నారు. Even you see these things amongst the believers. మరి విశ్వాసుల్లో కూడా ఇలాంటివి మరి కనబడుతూ ఉన్నాయి. So this is not godliness. ఇది దైవభక్తి కాదండి. No, this is not godliness. ఇది దైవభక్తి కానే కాదు. That is what Paul is trying to drive at. చూడండి మరి పౌలు ఆ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. He says godliness is a mystery. మరి దైవభక్తి అనేది గొప్ప మర్మము. Why do you see that? Why did Paul see that as a mystery? ఎందుకు అసలు పౌలు భక్తుడు ఇది ఒక గొప్ప మర్మంగా ఎందుకు చూస్తున్నాడు? So he goes on to explain అది మనకి వివరించడం ప్రయత్నిస్తూ the reasons for the godliness being a mystery. మరి దైవభక్తి ఇది గొప్ప రహస్యం అనే మర్మం అని మనకి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. Number one, he says మొట్టమొదటి విషయం ఏంటంటే God came down from heaven. దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. He says this being, he came down from heaven. మరి ఈయన దేవుడు మరి పరలోకం నుంచి దిగి వచ్చాడండి. Because what is physical, he became flesh in the earth. That was physical. మరి భౌతికంగా ఈ భూమి మీద భౌతికంగా ఉండాలి కాబట్టి శరీరధారిగా మరి ఈ లోకానికి వచ్చాడు. So number one, he is talking about the incarnation of God. మరి మొట్టమొదటి ఏంటంటే దేవునిలో ఉన్న ఒక చూడు ఇక్కడ తెలుగులో రాశాను, తెలుగులో 1 ఇది. అవును ఏదో ఉంటుంది తేజోమయ అవతరించి కరెక్ట్. అది ఆ దేవుడు అవతరించడం గురించి మరి ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు. So he says this being he has been incarnated into the world. మరి దేవుడు ఒక అవతారంగా మరి ఇక్కడ శరీరమైన అవతారంగా ఎత్తి ఈ లోకానికి వచ్చాడు మానవ శరీరంగా. Please be with me. This is a very powerful revelation today. చూడండి ఈ రోజు చాలా గొప్ప దేవుడు ప్రత్యక్షలు ఇచ్చారండి. జాగ్రత్తగా విందాం అందరం కూడా. So this being who is heavenly, he came down as an incarnate man. చూడండి పరలోకంలో ఉన్న ఈయన మరి దేవుడు ఈ లోకానికి ఒక అవతారంగా శరీరధారి ధరించుకుని ఒక అవతారంగా వచ్చాడు. Anything in the world that is to be seen is flesh, మరి is physical. ఈ లోకంలో ఏదైనా సరే మనం చూడాలంటే అది భౌతికంగా మనకు కనిపించాలి. So God is spirit. దేవుడు ఆత్మై ఉన్నారు. God is not visible to the eye. మరి దేవుడు ఆత్మై ఉన్నారు కనుక మనకు నేత్రాలతో మనం చూడలేము. God cannot be touched. దేవుడిని ముట్టుకోలేము. God cannot be seen, nor can we hear his voice. దేవుడిని మనం చూడలేము, ఆయన స్వరం కూడా వినలేము. Even if we hear his voice, you will be afraid. ఒకవేళ ఆయన స్వరం విన్నా కూడా మీరు ఎంత భయానికి గురవుతారు. Maybe we can't understand his language. మనం ఆయన బహుశా ఆయన భాష కూడా మనం అర్థం చేసుకోలేమేమో. But our God is the source of all languages. అయితే మన దేవుడు అన్ని భాషలలో ప్రావీణ్యత కలిగిన వాడు. Yet he is spiritual. అయినా కూడా ఆయన ఆత్మై ఉన్నారు. So the spiritual being, ఈ ఆత్మగా ఉన్న ఈయన he came and he became a man. మరి ఆయన ఒక మానవ రూపంగా అవతారం ఎత్తి లోకానికి వచ్చారు. So he came here in order to become a man.
చూడండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక మానవ శరీరం ధరించుకోవడానికి ఆయన మనిషిగా వచ్చారు. Number one, from the first reason you can understand that he became a man so that we can see him. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన మానవుగా అసలు మానవతరం ఎందుకు ఎట్టారంటే మనం ఆయన చూడడం అవకాశం ఇవ్వడానికి. Number two, so that we can hear his words. రెండో విషయం ఏంటంటే ఆయన మాటలు మనం వినడానికి కొరకు. So that we can understand what he speaks because he's at the same level. మరి ఆయన ఏం చెప్పినా కూడా మనం అర్థం చేసుకునే నిమిత్తము మనకి సమానంగా మానవుడిగా ఆయన వచ్చారు. So when he came down, he left the heavenlies and he came down to the earth. మరి పరసంబంధమైన విషయాలన్నీ కూడా మరి విడిచిపెట్టి ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి ఆయన వచ్చారు. This itself is a mystery. ఇదే ఒక గొప్ప మర్మం అండి. Because we can't understand how God, who is the creator of the entire universe, how God, who is so powerful, came down into the world as an ordinary mortal or an ordinary human being. చూడండి మరి సర్వశక్తి దేవుడు మరి పరలోకంలో ఉండవలసిన దేవుడు మరి మనం అర్థం చేసుకోవడం కొరకే ఒక సాధారణమైన మానవుడిగా శిశువుగా జన్మించారు ఈ లోకంలో. So the first aspect is the incarnation of the heavenly spirit. చూడండి పరలోకంలో ఉన్న ఆత్మానుసారుడైన ఆయన మరి ఒక మానవ అవతారం ఎత్తి మనకి ఒక దర్శనం ఇచ్చారు. He was in charge or he was ruling the entire universe. ఆయన సమస్త మరి లోకాన్ని సర్వ సృష్టిని కూడా పరిపాలించే దేవుడై ఉన్నారు. He was ruling all nations and kings from the heaven. మరి పరలోకం నుంచి ప్రతి దేశాన్ని దేశ రాజులను సైతము పరిపాలిస్తున్నాడు సైన్యములకు అధిపతిగా. But he in heaven he divested himself of all the glory and the power and he came down or he incarnated himself as an ordinary human being. చూడండి దేవునితో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా ఆయన సర్వ మానవుడుగా మరి లోకానికి వచ్చి నీకు నాకు దగ్గర అవడం కోసం మానవ అవతారం ఎత్తారు. The word divested means he disrobed himself. That means he left his glory, he left his clothes, the heavenly clothes up in the heavens. మరి పరలోకంలో ఆయన దేవునితో ఉండడం మరి ఆయన మహిమనంతా విడిచి ఆయన బట్టలు లేకపోతే ఆయన వస్త్రధారణంతా కూడా విడిచి ఆ మహిమనంతా విడిచిపెట్టి ఈ లోకంలోకి మానవుడిగా నీ కొరకు నా కొరకు వచ్చారు ఆయన. That means it's not that he is naked there. No, that's not the meaning. లేదంటే అక్కడ వస్త్రధారణంతా కూడా మహిమను విడిచిపెట్టి వచ్చారంటే అక్కడ ఏదో నగ్నంగా మరి ఇక్కడికి వచ్చారని కాదు. So that means he left his glory there. ఆయన మహిమని అక్కడ విడిచిపెట్టి తండ్రితో మరి వచ్చారు ఆయన. He is surrounded with glory. ఆయన మహిమతో నిండుకున్న దేవుడై ఉన్నారు. He is surrounded with light. ఆయన మరి గొప్ప కాంతి తేజస్తో మరి ఆయన నింపుకొని ఉన్నారు. He is surrounded with power. ఆయన గొప్ప శక్తితో నిండుకొని ఉన్నారు. Such a powerful God, he is surrounded with love. మరి అంత గొప్ప దేవుడు కూడా ప్రేమతో నిండుకొని ఉన్నారు ఆయన. Yet he left everything and with love and goodness he came down to the earth. మరి సమస్తం అన్ని కూడా విడిచిపెట్టుకొని ఆ ప్రేమ మంచితనంతో మన కొరకు ఈ లోకానికి వచ్చారు. That Paul says it's a mystery that the heavenly being came down and incarnated himself as a human being. అందుకనేండి దైవ భక్తి గురించి పరలోకంలోంచి మరి ఒక మానవ అవతారం ఎత్తి గొప్ప దేవుడి లోకానికి వచ్చారు. There is a purpose why he has come. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారండి. We'll try to see that today. ఈ రోజు మనం అసలు ఏట ఉద్దేశాలు చూద్దాం. Now the second point is, మరి రెండో ఒక పాయింట్ ఏంటంటే ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను. so according to the spirit he was judged. మరి ఆత్మానుసారంగా అతను నీతిమంతుడని మరి ఆ తీర్పు నొందారండి. He was judged according to the spirit. మరి ఆత్మానుసారంగా అతని మీద ఆయనకి తీర్పు తీర్చబడింది. That means while in the judgment he was found to be righteous. మరి ఆ తీర్పులో ఆయన నీతిమంతుడని తీర్చబడ్డాడు. There was no sin in him. ఆయనలో ఏ పాపము లేదు. There was no weakness in him. ఆయనలో ఏ బలహీనత లేదు. There was no curse in him. ఆయనలో ఏ శాపము కూడా లేదండి. There was no disobedience in him. ఆయనలో అవిధేయత అనేదే లేదు. There was no trace of any sin in him. ఆయనలోని పాపం అనే ఏ కోణంలో కూడా చిన్న పిసరు కూడా లేదు. He was sinless. ఆయన పాపరహితుడు. And whatever he did everything according to what God told him. మరి ఆయన చేసిన భూమి మీద ఉన్నప్పుడు చేసినంతా కూడా దేవుడు ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా సమస్తము చేశారు ఆయన. That means he did everything right in God's eyes. మరి దాని అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో అంతా కూడా మంచిగా చేశారు ఆయన. That means he was found to be totally sinless. మరి ఒక్క ఏ పాపము లేని వాడిగా నిందారహితుడిగా ఆయన ఉన్నారు. So the second point is, రెండో పాయింట్ ఏంటంటే in the judgment of the spirit, మరి ఆత్మ విషయంలో ఆయనకి తీర్పు నొందినప్పుడు and he was found to be righteous. అప్పుడు ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి. But yet there is another important point here. అయితే ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఉన్నది. When he died on the cross, ఆయన మరి శిలువ మీద చనిపోయినప్పుడు if you look at John, I think Matthew,
Luke 23:46. Yeah. Luke 23:46. లూకా సువార్త మరి 23 అధ్యాయము 46 వచనం ఒకసారి చూద్దామండి. So the second point is రెండో పాయింట్ ఏంటంటే Christ's resurrection. క్రీస్తు పునరుద్ధానము. The first point is incarnation. మొట్టమొదటి ఏంటంటే ఆయన మానవ అవతారము. The second point is resurrection. రెండో పాయింట్ ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము. So when he was resurrected, ఆయన పునరుద్ధానుడిగా లేచినప్పుడు, after he died, ఆయన చనిపోయిన తర్వాత he led a sinless life here on the earth as a human being. ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు పాపం లేనివాడిగా జీవించారు. He was crucified for no reason. ఆయన ఏ తప్పు లేకుండా ఆయన సిలువ వేశారు. After his death, he was buried. ఆయన అంటే చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. And then before his death on the cross, మరి ఆ సిలువ మీద చనిపోక ముందు he said, ఆయన అన్నారు, Father, to you I hand over my spirit. That's Luke chapter 23 verse 46. మరి లూకా సువార్త 23:46 వచనంలో మరి అక్కడ రాయబడి ఉందండి. 46 ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాడు. So that means he was handing over his spirit to God the Father. మరి దాని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడికి ఆయన ఆత్మని యేసుప్రభువు అప్పచెప్పుకుంటూ ఉన్నారు. That means when he hands over his spirit, మరి ఆయన ఆత్మను అప్పచెప్పుకుంటున్నారంటే అర్థం ఏంటంటే his spirit leaves his body. ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని విడిచిపెడుతూ ఉంది. When his spirit leaves his body, ఎప్పుడైతే ఆయన ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో the spirit has to go to God. ఆ ఆత్మ దేవుని దగ్గర తిరిగి వెళ్ళిపోవాలి. When will the spirit go to God? ఎప్పుడండి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తది? Only when we are sinless. మనం పాపం లేని వారిగా ఉన్నప్పుడు మాత్రమే. Only when we are sinless. మనం పాపం లేని వారిగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తది. If we have sin in our spirit, మన ఆత్మలో కానీ మనం పాపం చేసిన వారం అయితే our spirit will go down to hell. మన ఆత్మ మరి నరకంలోకి వెళ్ళిపోతది. So he says, my spirit I hand over to you. మరి ఆయన యేసుప్రభువు అంటున్నారు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించి చెప్పుకుంటున్నానని చెప్తున్నారు. So there you see the judgment. When his spirit can go up to heaven to the heavenly Father, it means he in the judgment he was totally righteous. మరి దాని అర్థం ఏంటంటే ఆయన ఆత్మ మరి అప్పచెప్పుకున్నారు తండ్రి కంటే. దాని అర్థం ఏంటంటే ఆయన తీర్పు తీర్చినప్పుడు మరి ఆత్మానుసారుడిగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. See, number one, his incarnation, his coming here as a human being is something which is mind boggling. చూడండి, మొట్టమొదటి విషయమే మనకి ఎంతో అసలు ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకంటే గొప్ప దేవుడు అంతా విడిచిపెట్టి మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చారు. Number two, the holy God came down into this unholy or unclean world. చూడండి, పరిశుద్ధమైన దేవుడు మరి అపరిశుద్ధమైన ఈ లోకానికి మరి దిగొచ్చారు. ఆయన He lived a sinless life. మరి అయినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడిగా జీవించారు. He lived a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. And before his death on the cross, he handed over his body చూడండి, ఆ he శిలువ handed మీద over his spirit to God. ఆ శిలువ మీద మరణించే ముందు ఆయన ఆత్మని మరి తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకున్నారు. He was buried. ఆయన సమాధి చేయబడ్డారు. And then he was quickened by the Holy Spirit. తర్వాత మరి పరిశుద్ధాత్మ జీవం చేత మరి అతను That's the second aspect. After the third day, మరి మూడో దినం తర్వాత very early in the morning, మరి మూడో దినం తెల్లవారుజామునే the Holy Spirit woke him up. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తట్టి లేపారండి. That is why when his disciples went into the tomb, మరి ఆయన శిష్యులు ఆ సమాధిలోకి వెళ్తున్నప్పుడు the angels there said, అక్కడ దేవదూతలు చెప్తూ ఉన్నారండి, why are you looking for the living amongst the dead? ఎందుకు మరి మీరు సజీవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారని చెప్తున్నారు. Don't look for the living amongst the dead. మరి ఆ సజీవుణ్ణి మృతుల్లోని వెతకొద్దని చెప్తూ ఉన్నారు దేవదూతలు. By that time the Holy Spirit woke him up from death. మరి ఆ సమయానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుప్రభువుని లేపారు. In the twinkling of an eye, he changed his body. కను రెప్పపాటులోనే ఆయన శరీరం అంతలో నుంచి మారిపోయారండి. So he became a spiritual being now. అప్పుడు ఆయన ఆత్మానుసారుడిగా ఆయన మరి మలచబడ్డారు. This is something which we cannot just understand and comprehend as human beings. సో మానవుడిగా మనకి అర్థం చేసుకోవడానికి మన ఊహకు అందని విషయాలండి ఇవన్నీ కూడా. So this number 2 is resurrection. రెండో విషయం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము. So first is incarnation. మొట్టమొదటిది ఏంటంటే ఆయన మానవుడు ఇచ్చి అవతారం ఎత్తడము. The second is resurrection. రెండో విషయం ఏంటంటే పునరుద్ధానం అండి. And the third point, మూడో విషయం చదువుగా విందాం. దేవదూతలకు కనపడెను. so he was seen by the angels.
మరి ఇప్పుడు మూడో విషయం ఏంటంటే మరి దేవదూతలకు ఆయన కనబడ్డారండి తర్వాత పునరుద్ధానం తర్వాత. That means he gave a vision to the angels. దాని అర్థం ఏంటంటే మరి దేవదూతలకు ఆయన ఒక దర్శనం ఇచ్చారు. So that you can remember, I'm matching all the words together. చూడండి ఈ మాటలన్నీ కూడా నేను మరి సమకూర్చి మీకు చెప్తూ ఉన్నాను. So that you can remember very easily. తద్వారా మీరు మరి ఈజీగా అర్థం చేసుకోగలరు. All the words are matching. ఈ అన్ని మాటలు కూడా సులువుగా మీరు అర్థం చేసుకోగలరు. Incarnation, మొట్టమొదటి అవతారం మానవ అవతారము, resurrection, తర్వాత పునరుద్ధానము, and the third is vision. తర్వాత మరి దర్శనం అండి. To whom did he show himself? ఎవరికి ఆయన దర్శనం ఇచ్చారు? To the angels. దేవదూతలకు దర్శనం ఇచ్చారు. To the angels. దేవదూతలకు దర్శనం ఇచ్చారు. Not only to his disciples. మరి ఆయన శిష్యులకు మాత్రమే కాదు. We'll come there. అక్కడికి వద్దాం. But before that he appeared or he gave a vision to the angels. మరి శిష్యుల దగ్గర రాకముందు ముందుగా ఆయన దేవదూతలకి దర్శనం ఇచ్చారు. See, normally amongst the normal talk that you have with your friends or in your daily routine life, మన అనుదిన జీవితంలో మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు we don't talk about all these kind of aspects. ఇలాంటి విషయాలు ఏవి కూడా మనం పెద్దగా మాట్లాడము. We only talk about the worldly things. ఈ లోకానికి సంబంధించిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటాం. But here అయితే ఇక్కడ Paul takes us into a new realm. పౌలు భక్తుడు మన ఒక నూతన ప్రత్యక్షతలోకి పౌలు భక్తుడు మనకు తీసుకువెళ్తూ ఉన్నాడు. He's talking about the incarnation. ఆయన మరి ఆ మానవ అవతారం గురించి చెప్తూ ఉన్నారు. He's talking about the incarnation of God the Spirit as a human being. మరి ఆత్మయ్య ఉన్న దేవుడు ఈ లోకానికి మానవ అవతారం పెట్టి రావడం గురించి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. Number 2, he is talking about the resurrection of the dead body. మరి ఆ మృతదేహంని పునరుద్ధాన శక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. He is talking about the resurrection of the dead person. మరి చనిపోయిన వ్యక్తి పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. And something that was dead, he was living amongst his disciples for 40 days. మరి 40 దినాలు మరి ఆయన మరి ఆ శిష్యుల మధ్యన మరి కనిపిస్తూ తిరుగుతూ ఉన్నారు. Before the disciples saw him with their eyes, మరి శిష్యులు ఆరు కన్నులతోని యేసు ప్రభువుని చూడక ముందు he appeared or he gave a vision to the angels. ఆయన మరి ఆ దేవదూతలకి ముందుగా దర్శనం ఇచ్చారు ఆయన. I'm repeating the 3 words again. మూడు మాటలు మరొకసారి మీ కొరకు నేను చెప్తున్నామా. Incarnation, మొట్టమొదటిది మానవ అవతారము, resurrection, పునరుద్ధానము, and then vision. తర్వాత దర్శనము. And the fourth thing is, నాలుగో విషయం ఏంటంటే he appeared to the disciples. ఆయన శిష్యులకి కనబడ్డారు. He appeared to the disciples, to the nations. మరి దేశాల్లో ఉన్న ఆయన శిష్యులకి మరి కనబడ్డారు. Again you will find ION, that is an nation. మరి ఆ నేషన్ అన్న ఒక మాట మీకు ఇక్కడ వస్తుందండి. He appeared to the nations. అర్థం ఏంటో నేషన్ అంటే రాజ్యములకు ఆయన మరి కనపరుచుకున్నారు. He appeared దేశములకు ఆయన కనపరుచుకుని ఉన్నారు. So there were different kinds of people there amongst the disciples. 120 people, they saw him. మరి శిష్యులు అనేక మంది ఉన్నారు. 120 మంది శిష్యులు ఆయన చూస్తారు. He appeared to the angels and then to his disciples. మొట్టమొదటిగా మరి దేవదూతలు కనబడ్డారు, తర్వాత శిష్యులకే కనిపించారు. So his disciples believed him. వాళ్ళ శిష్యులందరూ కూడా ఆయనలో విశ్వాసం పెట్టారు. They believed in him. ఆయన నందు నమ్మారండి, ఆయన నమ్మారు. I'll repeat it once again in English. మరొకసారి నేను చెప్తున్నాను. Incarnation, మొట్టమొదటిది మరి అవతారము, resurrection, పునరుద్ధానము, vision, దర్శనము, believe in. అలాగే నమ్మకమండి. They put belief in him. ఆయనలో విశ్వాసం పెట్టారు. So that N matches with all the words, so that it'll be easy for you. మరి చివర ఈ మాటలన్నిటికీ కూడా ఎన్ అన్న మాట వస్తూ ఉంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. So the disciples, they put their belief in him. మరి శిష్యులు ఆయనలో విశ్వాసం పెట్టారండి. If you want to see those words, let us read from Acts chapter 2 from 9, 10 and 11. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ అధ్యాయము 9, 10 and 11. 9, 10, 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఎవరు చూచుచుండగా? శిష్యులు చూచుచుండగా. The disciples were seeing him. ఆయన ఆరోహణమాయెను. ఆరోహణ అయిపోయారు. That is ascension. That's the ఎన్నొచ్చాయి? 4th or 5th? 5th word, ascension. 5th word is ascension. ఐదవ మాట అండి ఆరోహణ అయిపోయారు. ఆరోహణుడు, ascension. ఆయన ఆరోహణ అయిపోయారండి. These words are very important for us. ఈ మాటలన్నీ చాలా ప్రాముఖ్యమైన మాటలండి. Number 1, అవతారము.
incarnation. Number 2, పునరుద్ధానం, resurrection. Number 3, దర్శనం, vision to the angels. Number 4, believe in. The disciples or the nations believed in him. Number 5, he was with the disciples for 40 days. He taught them about the kingdom of God, and then he ascended. యేసుప్రభు వారు 40 దినాలు శిష్యులతో ఉండి మరి పరలోక రాజ్యం గురించి వివరించి తర్వాత ఆరోహణుడు అయిపోయారండి. As they were seeing him with their naked eyes, he ascended. వారు కన్నులారా చూస్తుండగానే యేసుప్రభు వారు ఆరోహణుడు అయిపోయారు. Even the angels were there. అక్కడ దేవదూతలు సైతం ఉన్నారు. The angels were talking to him. Please read it. దేవదూతలు మరి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఆగ మాట కాదండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 9వ 9, 10, 11. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. సో దేర్ వి సీ ఇట్. వారి కన్నులకు కనబడకుండా ఆయన మేఘములోకి కొనుక్కుపోబడింది, వెళ్ళిపోయారు. సో హీ కేమ్ ఫ్రమ్ ద హెవెన్లీస్, హీ కేమ్ ఫ్రమ్ ద క్లౌడ్స్, that which nobody could see, he came down to appear before the disciples. చూడండి, మరి ఎవరికి తెలియదండి అసలు ఎక్కడ ఉంటారో ఏంటో. ఆయన మేఘాల నుంచి మరి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే మన కొరకు కనబడడం కొరకే ఆయన ఇవన్నీ తగ్గించుకుని మరి వచ్చారు. So then now, after experiencing death, ఇవన్నీ మరణాన్ని రుచి చూసిన తర్వాత, after being in the tomb for 3 days and 3 nights, 3 దినాలు 3 రాత్రులు మరి ఈ యొక్క సమాధిలో ఉండిన తర్వాత, he was quickened by the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడి చేత తొందర పెట్టి, and he rose again. మరి తిరిగి లేచారు పునరుద్ధాన శక్తితో. He was with the disciples. ఆయన శిష్యులతో ఉన్నారు. He was with them for 40 days. 40 దినాలు శిష్యుల మధ్యన ఉన్నారు ఆయన. And now he participated in the ascension. మరి ఇప్పుడు ఆరోహణ అయిపోతూ ఉన్నారండి అందరు చూస్తుండగా. And he went up in the clouds and he vanished. మరి మేఘాల మీద ఆయన మరి పరలోకానికి ఆరోహణ అయిపోతూ ఉన్నారు. చదవండమ్మా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. That is why he has gone to heavens as our representative to welcome us when we die and we go to him. మరి ఆయన పరలోకం ఎందుకు వెళ్ళారంటే మనందరినీ కూడా మరి అక్కడ ఉండి మనం చనిపోయిన తర్వాత మనల్ని అక్కడ రిసీవ్ చేసుకోవడానికి, లేకపోతే మనల్ని స్వాగతం చెప్పడం కొరకు ఆయన అక్కడ మనకి వెళ్ళారండి. So those who believe in him, ఎవరైతే ఆయనలో విశ్వాసం పెడతారో we can go to him. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. After leaving this body, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత we go up to him. మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. And he will stand up to receive us. మనందరినీ కూడా మరి ఆయన నిలవబడి మనల్ని ఆహ్వానిస్తారు, స్వీకరించడానికి కొరకు ఆయన అక్కడ నిల్చుకుని ఉంటారు. సో he is there, he is the first fruits. ఆయన మరి అక్కడ ఉండారండి. ఆయన మొట్టమొదటిగా మన ఆహ్వానించేవారు. సో he is the first fruits, that means ప్రథమ ఫలము ఆయన. he is there in the heavens. పరలోకంలో ఆయన ప్రథమ అక్కడ ఉంటున్నారు. he came down from the heaven. ఆయన పరలోకం నుంచి దిగొచ్చారు. he led a life here. ఈ భూమి మీద జీవితాన్ని జీవించారు. he died. ఆయన చనిపోయారు. and then he rose again. తిరిగి లేచారు ఆయన. he was there with his disciples. ఆయన శిష్యులతో మళ్ళీ తర్వాత ఉన్నారు ఆయన. the disciples touched him. ఆ శిష్యులు ఆయన ముట్టుకొని చూసారండి. and the disciples ate with him. ఆ శిష్యులు ఆయనతో కలిసి భోజనం చేశారు. he had fellowship with them. మరి శిష్యులతో సహవాసం కలిగి ఉన్నారు. after 40 days, 40 దినాల తర్వాత he ascended to the heavens. ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. that is the holiness that Paul is talking about. చూడండి, అలాంటి పరిశుద్ధి గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. now after he ascended, మరి ఆరోహణ అయిపోయిన తర్వాత ప్రభువారు, there is a word there. అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. that is the 6th one. అది 6వ మాటగా మనం చూద్దాం. ఏంటది? తిమోతికి రాసిన ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఏమయ్యాడు? తేజోమయుడయ్యను. he became glorious. ఆయన తేజోమయుడు అయిపోయాడండి. so what is if you want to see what exactly happened, let us turn to John chapter 17 verse 4 and 5. యోహాను సువార్త 17వ అధ్యాయము 4, 5 వచనాలు చూద్దామండి.
Quickly. తొందరగా 17వ అద్వితీయ సత్యదేవుడవైన ఆ. నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము Okay. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు ఆ. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను. లోకము పుట్టక మునుపు, even before the creation of this world, I had that glory with you. I shared the glory with you, no Lord. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. So please glorify me, Lord. He's praying to God the Father. తండ్రి అయిన దేవుడికి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారండి. I shared your glory, Father. తండ్రి మీ యొక్క మహిమను నేను పంచుకొని ఉన్నాను. I completed the work that you gave me. నువ్వు అప్పచెప్పిన పని నేను ముగించుకొని ఉన్నాను. Now I'm coming back to you. ఇగో తిరిగి నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. When I come to you, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు make me glorious like you. మరి నీకులాగే నన్ను ఇప్పుడు మహిమపరచు. మళ్ళీ Share your glory with me. నీ యొక్క మహిమ నాతో పాటు పంచుకో ప్రభువా. That means that word that Paul used in Timothy, he says, తేజోమయుడయను, తేజోమయుడు, తేజస్సుతో కూడినటువంటి మహిమ ఆయను. That means he was glorified after his death, resurrection, and he went up, and when he ascended, now he is glorified there. చూడండి, మరి ఆయన ఈ మానవ అవతారం ఎత్తి వచ్చి మరి చనిపోయి మరి ఆహారం అయిన తర్వాత అక్కడ దేవుని చేత మహిమపరచబడుతూ ఉన్నారు. Now what is that glory? అసలు ఆ మహిమ అంటే ఏంటి? The glory is something which is indescribable. అసలు మహిమ అంటే ఎవరు మనం అర్థం చెప్పలేమండి. Because some people say that glory is what God is or who God is. మహిమ అంటే దేవుడు ఏమై ఉన్నారో అని కొంతమంది అంటారు. And number 2, it means what God has. మరి రెండో విషయం ఏంటంటే దేవుని దగ్గర ఏముందో అని దాని గురించి అంటారు. And number 3, what God can do. మూడో విషయం ఏంటంటే దేవుడు ఏం చేయగలడో అన్న మాట మహిమకు అర్థం అంటుకుంటారు. All this together is his glory. మరి నిజమే ఈ మూడు కలిపే ఆయన మహిమ. So when Jesus Christ came down, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు he came down as a human being. I told you, he divested himself all the glory of all the glory. మరి చూడండి, తండ్రి దగ్గర మరి ఆ మహిమనంతా విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చారు. And he came down as an ordinary human being. ఈ లోకానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, అవతారం That is why you read that word in Philippians chapter 2 from verse 5, 6 and 7. You read what that word is, riktuniga. ఆ మాట ఏంటండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఉంటదండి. ఆయన రిక్తునిగా చేసుకొనెను. That means he divested himself of all attraction. మరి ఆయన ఆకర్షించుకోవటానికి ఉన్నటువంటి శక్తిని అంతా అక్కడ విడిచిపెట్టి వచ్చేసినట్టు అయిపోయాడు ఆయన. సో nobody could approach him as a human being here. ఎవరు కూడా ఆయన సమీపించలేరండి. Because there was no attraction about him. ఎందుకంటే ఆయన్ని చూసి ఆకర్షించుకున్న విషయమేమీ లేదు. So nobody came close to him. ఎవరు కూడా ఆయన దగ్గరికి ఎవరు రాలేదు. Very few disciples came to him. చాలా కొద్దిమంది శిష్యులు మాత్రమే యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. Very few people were attracted to his words. మరి కొంతమంది మాత్రమే ఆయన మాటలకి ఆకర్షింపబడ్డారు. But those people were attracted because of the presence of the Holy Spirit in Jesus Christ. ఎవరైతే ఆకర్షింపబడ్డారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువులో ఉన్నారు గనుక దాన్ని బట్టి ఆకర్షింపబడ్డారు. Now Jesus was praying and he's saying, యేసు ప్రభువు ప్రార్థన చేసి ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. Father, I'm coming back to you after I completed the work. తండ్రి, ఇదిగో నీ పని నేను ముగించుకొని నీ దగ్గర తిరిగి వస్తూ ఉన్నాను. Now glorify me. నన్ను ఇప్పుడు మహిమపరచండి. With the same glory I shared with you before laying the foundation of the earth. ప్రభువా, ఈ యొక్క మరి లోక పునాదులు వేయక మునుపు నీతో పంచుకున్న మహిమను నాతో మళ్ళీ తిరిగి పంచుకోండి అని అడుగుతూ ఉన్నారు. So this divesting himself of the glory and coming here as an ordinary human being is itself a mystery. చూడండి, గొప్ప మహిమని భాగ్యాన్ని విడిచిపెట్టుకుని మరి లోకానికి రిక్తుడిగా రావడమే గొప్ప మర్మము. Leaving the presence of God, he was the spirit and he left everything and came down as a human being. చూడండి, మరి దేవుడితో ఆత్మానుసారంగా అక్కడ ఉంటూ మరి ఈయన సమస్తం విడిచిపెట్టుకుని భూమి మీదకి మానవుడిగా వచ్చారు. అదే గొప్ప మర్మము. Number 3, he died for us. మూడో విషయం ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయారు. He was sinless yet he died. ఆయన పాపం లేనివాడు అయినా కూడా మన కొరకు చనిపోయారు. Because he made himself as an offering for us. ఎందుకంటే ఆయన్ని మన కొరకు ఒక అర్పణగా అర్పించుకున్నారు. And he died. ఆయన తద్వారా ఆయన చనిపోయారు. How can God die?
దేవుడు అసలు ఎలా చనిపోగలడు? That is why I told you he humbled himself. అందుకే మీకు ఇంత చెప్పానండి, ఆయన ఎంతో తగ్గించుకున్నారు. Even humility or he reduced himself to such a level that the obedience was so great that he even died on the cross for according to God's word. మరి దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ కొరకు నా కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. To fulfill God the Father's order or commandment. చూడండి, తండ్రి అయిన దేవుడి యొక్క మాట నెరవేర్చు కొరకు ఆయన ప్రాణం అర్పించడానికి కొరకు అంతగా తగ్గించుకున్నాడు. Now having died, మరి చనిపోయిన తర్వాత now he attained glory. He was with his disciples. He showed himself. మరి చనిపోయిన తర్వాత తిరిగి లేచి మరి ఆయన శిష్యులకి ఆయన కనపరుచుకున్నారు. The heavenly angels came. పరలోకపు దేవదూతలు కిందకు వచ్చారు. See, that was the meeting point of the heavenly beings and the human beings. చూడండి, పరలోకపు మరి ఉన్న దేవదూతలు మరి లోకంలో ఉన్న మనుషులు కలుసుకునే ఒక గొప్ప సమయము. What is the reason? Why did they meet together? అసలు వాళ్ళిద్దరూ ఎందుకు కలుసుకోవాల్సి వచ్చిందండి? కారణం ఏంటి? It was because of Jesus Christ. యేసు ప్రభువారి కొరకే ఇలా జరిగింది. Jesus Christ was the meeting point between the heavenly beings and the earthly beings. మరి యేసు ప్రభువారు దేనికి కారణం అంటే పరలోక సంబంధం ఉన్న వారిని ఈ లోక సంబంధం ఉన్న వారిని కలపడం కొరకే యేసు ప్రభువారు గొప్ప కారణం. Jesus Christ was the meeting point between heaven and earth. మరి పరలోకానికి భూమికి యేసు ప్రభువారే మధ్యవర్తిగా ఉంటూ ఉన్నారు. Now he ascended himself. ఇప్పుడైతే ఆయన ఆరోహణ అయిపోయి వెళ్ళిపోయారు. And he attained glory there. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి తిరిగి మహిమను పొందుకొని ఉన్నారు. So if he is not here, ఆయన ఇక్కడ లేనట్లయితే, then if he is not living now anywhere here, ఇక్కడ ఈ లోకంలో ఆయన ఇంకా జీవించిపోయినట్లయితే, then what is the point? Why is it a mystery? ఎందుకు అది పెద్ద మరి మర్మము? You know, the mystery is, అసలు మర్మము ఎక్కడ ఉందంటే, the people believed in him. మనుషులు ఆయన్ని నమ్మారు. The disciples believed in him. శిష్యులు నమ్మారండి యేసు ప్రభువారిని. What did they believe? ఏం నమ్మారండి ప్రభుని? They believed that Jesus Christ came down from heaven. ఆయన ఏం నమ్మారంటే పరలోకం నుంచి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని నమ్మారు. They believed that he was sent by God the Father. తండ్రి అయిన దేవుడి చేత పంపబడిన వాడు ప్రభు అని ఆయన నమ్మారు. They believed that he died for their sin. మరి మన పాపాల కొరకు ఆయన చనిపోయాడని వాళ్ళు నమ్మారు. They believed that he died for their sin. మరి వారి పాపాల కొరకు ఈయన చనిపోయారని ఆయన నమ్మారు. And after he died, they believed that he rose again. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధాన శక్తితో లేచాడని నమ్మారు. But it was not so simple, because those who were with unbelief, he convinced them and he gave them evidence and proof that he is living. మరి కొంతమంది అపనమ్మకుల కొరకు ఆయన మరి తిరిగి లేచి ఇగో మరి నేను సజీవుడిగా ఉన్నానని చెప్పి రుజువు కూడా చేసుకున్నారు ఆయన. And he, for example, Thomas. ఉదాహరణకి తోమా ఉన్నాడండి. For example, Magdalene Mary. మరి మధ్యలోని మరియా ఉన్నది ఆమె. For example, Peter, John. మరి పేతురు, యోహానులందరూ And all the other disciples. మరి మిగతా శిష్యులు. He spent 40 days with them. వారితో 40 దినాలు ప్రభువారు మరి పునరుద్ధాన శక్తితో జన్మించిన తర్వాత లేచిన తర్వాత వారితో మధ్య నివసించారు. This resurrected being that was Jesus Christ. ఈ పునరుద్ధాన శక్తితో లేచిన ఆయన వారు యేసు ప్రభువారు. He spent 40 days with the disciples. 40 దినాలు శిష్యులతో ఆయన మరి గడిపారండి. He taught them many things. అనేక విషయాలు బోధించారు 40 దినాలు. He ate with them. వారితో కలిసి భోజనం చేశారు. He told them many deep things. చాలా లోతైన విషయాలు మరి శిష్యులకు బోధించారు. Many deep revelations. గొప్ప లోతైన ప్రత్యక్షతలు మరి ప్రభువారు. And one day they went to the Mount of Olives. తర్వాత ఒలివ కొండకు వెళ్ళారు. And from there he ascended. అక్కడ మరి ఆయన ఆరోహణ అయిపోయారండి. So if he asked for glory, ఒకవేళ ఆయన మహిమ అడిగినట్లయితే, and he has been glorified with God, తండ్రి అయిన దేవుని చేత మహిమపరచబడితే, and if he remains there, అక్కడే ఉండిపోతే what is it to us? మనకేంటి లాభం? We are unbelievers. మనం అవిశ్వాసులమే. The believers, those 120 people remained in Jerusalem. మరి యేసు ప్రభువును నమ్ముకున్న 120 మంది శిష్యులు యెరూషలేములో ఉండిపోయారు. But that was not the will of God. అది దేవుని చిత్తం కాదండి. They all together, all the 120 disciples, they sat together in the upper room and they started praying. ఈ 120 మంది మరి శిష్యులు కూడా మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. After 10 days of prayer, 10 దినాలు ప్రార్థన చేసిన తర్వాత, after completion of 50 days from the death of Jesus Christ, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత 50 దినాల తర్వాత అండి, all of a sudden the Holy Spirit came down upon them. మరి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి వారి మీద దిగి వచ్చారు. Those who did not study anything, they began to preach the word of God. మరి ఎవరు చదువుకోలేని వారు కూడా మరి దేవుని వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టారు. Those who were sick, they began to get healed. ఎవరైతే మరి రోగంగా ఉన్నారో వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. Those who could not speak properly, they began to speak different languages. మరి ఎవరైతే భాషలతో మాట్లాడలేని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. Those who did not know how to pray, they began to pray. ప్రార్థన ఎలా చేయాలో
రాని వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. Those who were after the world, now they left the world and they want to only exalt Jesus Christ. ఎవరైతే లోకానుసారంగా జీవించేవారో ఆ లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువు వారి నామాన్ని హెచ్చించుకుంటూ ఉన్నారు. The liars changed their lives and now they don't want to lie. మరి అబద్ధం ఆడేవారు వాళ్ళ జీవితాలు మార్చుకుని ఇక అబద్ధాలు మానేశారండి. The whores, they changed their lives. The whores and prostitutes. మరి ఈ యొక్క వ్యభిచార స్త్రీలందరూ కూడా వ్యభిచారం మానేశారు. And everybody changed their lives. వాళ్ళందరూ కూడా జీవితాలను మార్చుకున్నారమ్మా. Jesus Christ came and changed their lives. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి వారి జీవితాలు మార్చారు. The Holy Spirit came down onto them. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. Now these people, they did not know anything that was religious. మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి కూడా అసలు భక్తి పరంగా ఏ విషయాలు కూడా తెలియదు. They all began to be very devoted towards God. అయితే అప్పటి నుంచి వారందరూ కూడా దైవ భక్తి కలిగి జీవించడం మొదలు పెట్టారు. And their lives changed. వారి జీవితాలు మార్చుకున్నారు. They changed their lives. వారి జీవితాలు మారాయి, మార్చుకున్నారు. And amongst the 120 people, ఆ 120 మందిలోని the Holy Spirit sent them, dispersed them all over the world. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 120 మందిని సర్వ లోకానికి కూడా మరి పంపించారండి. One such apostle came to India. అలాంటి ఒక శిష్యుడు మన భారతదేశం వచ్చాడు. He preached the gospel. ఆయన సువార్తను ప్రకటించాడు. He proclaimed the gospel. ఆయన మరి సువార్త ప్రకటించుకుని వెళ్ళాడండి. That means the proclamation of the gospel is very important. ఈ సువార్త ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. The proclamation, ప్రకటించడము. again N, proclamation is very important. మరి ప్రొక్లమేషన్ అన్న మాటలోని మీకు చివరిని ఎన్ అనేది ఉన్నదండి, చాలా ప్రాముఖ్యము. So the proclamation of the gospel, when people accepted and started believing in Jesus Christ, their lives started changing. మరి ఎవరైతే ఈ సువార్త విని వారి జీవితాన్ని యేసు ప్రభువులో విశ్వాసం పెట్టారో వారి జీవితాలు కూడా మారడం మొదలయ్యాయి. That's how one day my life changed. అలాగే ఒక దినాన్ని నా జీవితం మారింది. That's how your life changed. అలాగే మీ జీవితాలు కూడా ఒక దినాన్ని మారాయి. But after I changed, నేను మారిన తర్వాత I did not keep quiet. నేను మరి మామూలుగా ఉండలేదు. I started proclaiming the gospel. నేను ఇంకా ఎక్కువగా దేవుడు సువార్త ప్రకటించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. You are the result of the proclamation. నేను ఎప్పుడైతే ఆ సువార్త విన్నానో ఆ సువార్తకి మరి సాక్షులా మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. What are you doing with your belief? అయితే ఇప్పుడు మీరు విశ్వాసం పొందుకొని ఇప్పుడు విశ్వాసులుగా మీరు ఏం చేస్తున్నారు? What are you doing with Jesus Christ whom you believed in? చూడండి, యేసు ప్రభువులో విశ్వాసం పెట్టి విశ్వాసం పొందుకున్న తర్వాత మీరు అలా కూర్చున్న మీలో లాభం ఏంటి? The nations are suffering. దేశమంతా కూడా ఎంతో మరి నశించిపోతూ ఉంది. The people are suffering. మనుషులు మరి నశించిపోతున్నారు. The people are undergoing lot of pain and turmoil. ఈ లోకంలో మనుషులు ఎంతో ఇబ్బందులకి మరి బాధలు గురవుతూ ఉన్నారు. People are afraid. మరి మనుషులు భయపడుతూ ఉన్నారు. People are in lot of financial problems. మనుషులు చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతూ ఉన్నారు. There are troubles in the families. కుటుంబాల్లోని ఎన్నో గొడవలు అవుతూ ఉన్నాయి. There is disobedience amongst the children. మరి పిల్లల్లో అవిధేయతనం ఎక్కువ పెరుగుతూ ఉంది. People are unable to make both ends meet. మరి అక్కడ ఉన్న ప్రజలెవరూ కూడా మరి రోజువారీ ఖర్చులు కూడా మరి మీట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. There are people who are not changing their lives. మరి చాలా మంది జీవితాలు మార్చుకోకుండా బయట ఉంటున్నారు. All you need to do is go and proclaim the gospel to them. నువ్వు చేయవలసిందల్లా వెళ్ళి సువార్తను ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలి. The gospel will change their lives. సువార్త వారి జీవితాలను మారుస్తుంది. The gospel is very powerful. సువార్త అనేది చాలా శక్తితో కూడిన మరి వార్త. But most importantly, దానికంటే ప్రాముఖ్యమైన విషయము I'll close with 2 points. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తానమ్మా. Number 1, మొట్టమొదటిది, if you turn to the book of Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 29 and 30. 29, 30 వచనాలు. Verse 29 and 30. 29, 30 అండి. 8, 29, 30. Remember I told you Jesus Christ has been glorified. యేసు ప్రభువు మహిమ పొందారని మీకు ఇందాక నేను చెప్పాను. Already I think you understood what I said. నేనేం చెప్పానో మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. Tell your neighbor, పక్క వారితో చెప్పండి అమ్మా, Jesus has been glorified. యేసు ప్రభువు మహిమ పొందుకొని ఉన్నారు. Yeah, good. Now read the verse. ఎందుకనగా ఆ. తన కుమారుడు ఆ. అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు Hmm. దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So God already decided even before. దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నారండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో Those who have already been appointed before. ఎవరైతే ముందుగా నిర్ణయించుకున్నారో వారిని పిలిచెను. He called them. వారు పిలిచారండి దేవుడు. Why did he call them? ఎందుకు పిలిచారండి? ఎవరిని పిలిచెనో ఆ. వారిని నీతిమంతులుగా తీర్చెను. Those who are called now are made righteous. You know what is righteousness?
మరి నీతి మంత్రులుగా తీర్చబడినండి. Just believe in Jesus Christ and you become righteous. నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం పెడితే చాలు, నువ్వు నీతి మంత్రుడిగా తీర్చబడ్డావు. You are made righteous in God's eyes. దేవుని దృష్టిలో నువ్వు నీతి మంత్రుడిగా నువ్వు ఉన్నావు. So those who are called are made righteous. ఎవరైతే మరి పిలువబడ్డారో వాళ్ళందరూ కూడా నీతి మంత్రులుగా మరి ఎంచబడ్డారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Hallelujah. హల్లెలూయా. So where is that glory now? ఇప్పుడు ఆ మహిమ ఎక్కడ ఉందండి? You have that glory. నువ్వే మహిమకి. What a wonderful news this is. చూడండి ఎంత గొప్ప వార్త అండి ఇది. All because you accepted the gospel. నువ్వు చేసింది ఏంటంటే నువ్వు సువార్తను విన్నావు, నమ్మావు గనక. Now who God is, దేవుడు ఏమై ఉన్నారు, what God can do, దేవుడు ఏం చేయగలడు, what God has, దేవుడి దగ్గర ఏం కలిగి ఉన్నదో, all the glory is in you ఆ now. మహిమ అంతా కూడా ఇప్పుడు నీలో ఉన్నది. Because you are glorified according to this word. ఈ మాట చొప్పున నువ్వు కూడా మహిమపరచబడ్డావు. The same glory that Jesus Christ has. యేసు ప్రభువు పొందుకున్న అదే మహిమ. Jesus has the glory in the heavens. మరి యేసు ప్రభువుకి పరలోకంలో మహిమ కలిగి ఉన్నారు. But when the Holy Spirit has come down to the earth, ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, and when he fell on the disciples, on the apostles, మరి అపోస్తలులు మరి శిష్యుల మీద ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నప్పుడు, and the apostle Thomas came to India to preach the gospel, మరి అపోస్తలులైన తోమా ఈ భారతదేశం సువార్త ప్రకటనకు వచ్చినప్పుడు, and when he preached the gospel, మరి ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో తోమా, amongst many people who believed him, ఎవరైతే తోమా చెప్పిన సువార్తను నమ్మారో, I am one of them who believed that gospel, నేను ఆ సువార్త ఆ యొక్క పిలుపుకి నేను లోబడ్డాను. and now he made me righteous, వెంటనే ఆ పిలుపుకి ఎప్పుడైతే నేను లోబడ్డానో నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. and now he has glorified me. ఇప్పుడు ఆయన నన్ను మహిమపరిచాడండి. I share the same glory that God Jesus Christ యేసు has. ప్రభువారు ఏదైతే మహిమ దేవుడితో పొందుకున్నాడో అదే మహిమ నేను పొందుకొని ఉన్నాను. You have got that same glory upon you, my dear friend. నువ్వు కూడా అదే మహిమని నీ మీద పొందుకొని ఉన్నావు. You have the same glory. నువ్వు అదే మహిమను పొందుకొని ఉన్నావు. You have the same glory. నువ్వు అదే మహిమను పొందుకొని ఉన్నావు. You are struggling with holiness, isn't it? నువ్వు పరిశుద్ధత గురించి కష్టపడుతూ ఎలాగ నీతిగా జీవించాలని కోరుకో కష్టపడుతున్నావు కదా. Every time you are struggling with holiness. ప్రతిసారి కూడా నీతిమంతుడిగా జీవించాలని ఆశపడుతున్నావు. పరిశుద్ధతో మనం జీవించాలని ఆశపడుతున్నావు. You want to lead a holy life. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నావు. But somehow you are not able to lead a holy life. కానీ ఏదో కారణం చేత పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు. You don't want to lie, yet you keep lying sometimes. ఒక్కొక్కసారి అబద్ధం ఆడకూడదు అనుకుంటావు కానీ వెళ్ళి అబద్ధం ఆడతావు. Sometimes you keep doing things which you should not do. ఏదైతే చేయకూడదు అనుకుంటావో వెళ్ళి అదే పని చేస్తూ ఉన్నావు. So you try to hide things behind the wraps or the curtain of the cell phone. లేదా చాలా విషయాలు ఫోన్ లోనో లేదా ఇంకో దగ్గర ఎక్కడో దగ్గర దాచిపెట్టాలని ఆశపడతావు. You lead a double life. నువ్వు రెండు జీవితాలు జీవిస్తున్నావు. You think God doesn't know about it? దేవుడికి ఆ విషయాలు తెలియదని అనుకుంటున్నావా? That is why you should add your belief to the gospel today. అందుకనే నీ విశ్వాసాన్ని ఈ స్వార్థకి నువ్వు జతపరచాలి. Seek forgiveness from God. మొట్టమొదటి దేవుడి దగ్గర క్షమాపణ పొందు. Lord, you have died for me. ప్రభువా నా కొరకు నువ్వు చనిపోయావు యేసయ్యా. Lord, please forgive me. ప్రభువా నన్ను క్షమించు. I am coming to your presence. ఇదిగో నీ సన్నిధికి నేను వస్తూ ఉన్నాను. I am coming to your presence. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నేను వచ్చి ఉన్నాను. Wash me in your blood. నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా. Please forgive me, Lord. దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. Now I am receiving your forgiveness. ఇదిగో ప్రభువా నీ యొక్క క్షమాపణ నేను పొందుకుంటూ ఉన్నాను. When I am receiving your forgiveness, Lord, ఇదిగో ప్రభువా ఎప్పుడైతే నీ క్షమాపణ నేను పొందుకుంటూ ఉన్నాను, you are making me righteous. నువ్వు నన్ను నీతిమంతుడిగా ఎంచుతూ ఉన్నావు. So now you are making me righteous. నువ్వు నన్ను నీతిమంతుడిగా ఎంచావు కనుక I am glorified to you, Lord. ఇదిగో ప్రభువా నీ చేత నేను మహిమపరచబడుతూ ఉన్నాను. Now Paul says that is the mystery. చూడండి పౌలు భక్తుడు అంటాడు ఇదంతా కూడా భక్తిలో ఉన్న మర్మము. I am telling you, I don't know about you. నాకు మీ గురించి అయితే నాకు తెలియదండి. Let me talk about myself. నా గురించి నేను చెప్తున్నాను వినండి. Just one or two words. ఒకటి రెండు మాటలు నా గురించి నేను చెప్తూ ఉన్నాను. This mysterious God. ఈ యొక్క గొప్ప మర్మం కలిగిన దేవుడు. When I heard the gospel, నేను సువార్త విన్నప్పుడు, before I heard the gospel and I went up that hill, చూడు ఆ సువార్త వినక ముందు ఆ కొండ నేను ఎక్కినప్పుడు, I was a terrible person. నేను ఒక భయంకరమైన వ్యక్తిని. And nobody liked me. ఎవరు కూడా నన్ను మెచ్చుకునేవారు కాదు. Everybody rejected me. అందరూ కూడా నన్ను తృణీకరించారు. They said, don't come here. ఇక్కడికి రావద్దు, నా దగ్గరికి రావద్దని చెప్పారు. Don't come to this church. ఈ సంఘానికి రావద్దని చెప్పారు. Get out of my family, my father said. నా తండ్రి అన్నాడు నా ఇంటికి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని నన్ను గెంటేశారు. My grandmother said, "Ayyo, why did I bring this fellow?" నా నాన్నమ్మ అయితే ఎందుకు ఈయన తీసుకొచ్చిన నా మనవడిని అనుకుంది. My school, my college, my bank, everybody said, "Get out, don't be here." మా స్కూల్లో కానీ కాలేజీలో కానీ నేను ఉద్యోగం చేసిన బ్యాంకులో వారు కానీ నువ్వు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళిపోని నన్ను తరిమేశారు. Just imagine,
What would have happened to me even if God rejected me? ఒక్కసారి ఆలోచించండి, దేవుడు కూడా నన్ను తృణీకరిస్తే నా పరిస్థితి ఏమై ఉండేదో. But God never rejects a person. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని తృణీకరించడమ్మా. He'll wash us in the blood of Jesus Christ. ఆయన మరి యేసు ప్రభువు రక్తంలో కడుగుతారు దేవుడు. All he wants is for you to seek his forgiveness. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఆయన క్షమాపణ అడగాలి యథార్థంగా. That is what I did. అదే నేను చేశానండి. And now అయితే ఇప్పుడు you see me as a holy man of God. మరి ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని సేవకుడిగా మీరు నన్ను I చూస్తూ am a ఉన్నారు. holy man of God. నేను పరిశుద్ధమైన దేవుని సేవకుడిగా నన్ను చూస్తూ ఉన్నారు. See, the mystery is in what I said. చూడండి ఆ మర్మము ఎక్కడుందంటే చూడండి ఎంత ఇప్పుడు విన్న అంత కూడా. I said I am a holy man. నేను పరిశుద్ధమైన వ్యక్తిని అని చెప్తున్నాను. I am a holy man. నేను పరిశుద్ధమైన వ్యక్తిని. But of God. దేవుని బట్టి నేను పరిశుద్ధమైన వ్యక్తిని. Because of him I am holy. ఆయన బట్టి నేను పరిశుద్ధమైన వాడిని. Because of the blood of Jesus I am holy. పరిశుద్ధ యేసు ప్రభువు రక్తం బట్టి నేను పరిశుద్ధమైన వాడిని. No, I never liked godly lives. నేను ఎప్పుడు కూడా దైవికమైన జీవితాన్ని జీవించలేదు. I never looked to become a holy or a godly person. ఎప్పుడు కూడా దైవ భక్తి కలిగిన వ్యక్తిగా లేకపోతే పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని అనుకోలేదు. Now I don't need to strain myself. అయితే ఇప్పుడు నేను కష్టపడక్కర్లేదు. I don't even need to think about it. నేను దాని గురించి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు. Holy Spirit sanctified me. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పరిశుద్ధపరిచారు. And he made me godly. ఆయనే మరి నన్ను దైవ పురుషుడిగా చేస్తారు. Now all that I think, నేను నా ఆలోచన విధానం అంతా కూడా, all that I see, నేను చూసేదంతా కూడా, all how I behave, నేను ఎలా ప్రవర్తిస్తానంతా కూడా is always about God. ఇదంతా కూడా దేవుని కొరకే చేస్తాను. Always about God. ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకే నేను చేస్తాను. That is why I don't need to make an effort about leading a godly life. అందుకనే దైవికంగా జీవించాలనే జీవితాన్ని గురించి కష్టపడక్కర్లేదు నేను. Money cannot tempt me. డబ్బు నన్ను శోధించలేదు. Money cannot tempt me. డబ్బు నన్ను శోధించలేదమ్మా. The devils cannot tempt me. మరి అపవాదాన్ని శోధించలేదు. Sometimes human beings like you tempt me. కానీ చాలా సార్లు మనుషులుగా మీరు నన్ను శోధిస్తారు. You know, many times human beings like you tempt me. మరి మనుషులుగా మీరు నన్ను చాలా సార్లు శోధిస్తూ ఉంటారు. Many times. చాలా సార్లు. Many times. చాలా సార్లు. Many times. చాలా సార్లు అమ్మా. You try to tempt me. నన్ను మీరు శోధిస్తారు. But God has given me a wife. అయితే దేవుడు నాకు భార్యని ఇచ్చారు. He gave me such a good wife. చాలా మంచి భార్యని దేవుడు నాకు అనుగ్రహించారు. That she assists me. ఆమె నాకు సహకరిస్తుంది. And she is with me. ఆమె నాతో ఉన్నది. And she helps me to lead a holy life. నేను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకు ఆవిడ నాకు ఎంతో సహాయపడుతుంది. I don't need to look at other women. నేను మరి మిగతా స్త్రీల వైపు నేను చూడక్కర్లేదు. You know, sometimes when I talk to young people, చాలా సార్లు నేను యవనస్తులతో నేను మాట్లాడుతుంటాను. even the young girls, చాలా సార్లు యవనస్తురాలతో నేను మాట్లాడుతూ ఉంటాను. they try to flirt with me with their eyes. మరి వారు చూపులతోని నన్ను మరి మోసపుచ్చాలని చూస్తూ ఉంటారు. They try to flirt with me by with their bodies. మరి వారి శరీరంతో నన్ను మరి ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. But God gave me a wife. God gave me a wife. అయితే దేవుడు నాకు ఒక భార్యని ఇచ్చారు. I will always be away from temptation. నేను ఈ శోధన దూరంగా ఉంటానని ఎల్లప్పుడూ కూడా. That is how I am leading a holy life. చూడండి, అట్రీతిగా నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని The జీవిస్తున్నాను. Holy Spirit is in me. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు. The Holy Spirit is in me. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు. The Holy Spirit is with me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నారు. The Holy Spirit is upon me. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నారు. I don't need to make an effort to lead a holy life. చూడండి, నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నేను పెద్దగా కష్టపడనక్కర్లేదు. Now that the Holy Spirit is in me, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు కనుక he is leading his life or he is living his life through me. నా ద్వారా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తూ ఉన్నారు. This is just a shell. ఇది కేవలం ఒక డొల్ల పిచ్చులాంటిది. This is just a shell. ఇది ఒక Shell ante penku. పెంకు అండి. This is just a shell, an empty shell. ఇది ఖాళీ ఒక పెంకు మాత్రమే. What is inside is the Spirit of God. లోపల ఏముందంటే దేవుని ఆత్మ ఉన్నారు. So I live a life for him. నేను ఆయన కొరకు ఒక జీవితాన్ని జీవిస్తున్నాను. No, not I, but he lives in me. లేదండి, నేను కాదు, నాలో ఆయన జీవిస్తున్నారు. So I live a godly life. నేను దైవికమైన జీవితాన్ని జీవిస్తున్నాను. It is because God himself lives in me. దేవుడే నాలో నివసిస్తున్నారు కనుక. That is the mystery of godliness. చూడు, అదేంటి దైవిక భక్తి అంటే, ఇది అండి అన్ని కూడి. It is possible to live for him. అది సాధ్యమే, ఆయన కొరకు జీవించడం అనేది సాధ్యమే. It is possible to live a godly life. మనందరం కూడా దైవ భక్తి కలిగి జీవించడం మంచిది, జీవించగలము. You don't need to strive and strain. మనందరం కూడా కష్టపడిపోయి దాని కొరకు ఏదో కష్టపడిపోనక్కర్లేదు. All you need to do is hand your body over to Jesus Christ. నువ్వు చేయవలసిందల్లా నీ శరీరాన్ని యేసు ప్రభువుకి అప్పచెప్పుకోవాలి. When I was baptized, నేను బాప్తిజం పొందినప్పుడు that day I died.
ఆ దినమే నేను చనిపోయాను. You know, I'll just close with this one incident. ఈ ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తున్నానండి. As I was going for baptism, నేను బాప్తిజం పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు, as I was going into the pool, నేను ఆ నీటిలో దిగి ఆ యొక్క వెళ్తున్నప్పుడు my wife will remember. నా భార్యకి గుర్తొస్తుందండి. My son was with me. నా కుమారుడు నాతో ఉన్నాడు. My wife was with me. నా భార్య నాతో ఉంది. My daughter was with me. నా కుమార్తె నాతో ఉంది. We were walking on the road towards the baptismal pool where the man of God was there. చూడండి, దైవ సేవకుడు ఎక్కడైతే ఆ నీటిలో ఉన్నాడో ఆ రోడ్డు మీద నడుచుకుంటూ మేము నలుగురు అక్కడికి వెళ్తున్నాం. My father came in the opposite direction. నాకు ఎదురుగుంటా నా తండ్రి వస్తున్నాడు. And he said, ఆయన అన్నారు, what is this you are doing? ఏంటి నువ్వు చేస్తున్న పని? Why are you getting baptized? ఎందుకు నువ్వు బాప్తిజం పొందుతున్నావు అన్నారు. Is it necessary? ఇది అవసరమా ఇప్పుడు అని అడిగారు. No, వద్దు, don't be baptized. బాప్తిజం పొందొద్దు అన్నారు. Then I smiled at him ఆయన వైపు చూసి నవ్వాను. and I said, Father, Daddy, తండ్రి అని పిలిచి, I said, I have to do this because I love God. నేను ఇలా చెయ్యాలి ఎందుకంటే నేను దేవుని ప్రేమిస్తాను కనుక నేను చెయ్యాలన్నాను. He became very angry. నా మీద నా తండ్రి చాలా కోప్పడ్డారు. He said, as far as you are concerned, you are dead. మరి నా వరకు నువ్వు చనిపోయిన వాడివి అనుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు. And he walked away. నువ్వు చనిపోయిన వాడు అనుకుంటానని వెళ్ళిపోయారు. That is the day I died. ఆ దినమే నేను నిజంగా చనిపోయాను. Now who is living in me? ఇప్పుడు ఎవరు నాలో జీవిస్తున్నారండి? The power of resurrection of Jesus Christ is living in me. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి నాలో నివసిస్తూ ఉంది. The Holy Spirit is living in me. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తూ ఉన్నారు. Where the power of God has quickened a stupid fellow like me. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క శక్తి పనికిరాని వ్యక్తులుగా నన్ను త్వరపెడితే, When the Holy Spirit has glorified a stupid fellow like me. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు పనికిరాని వ్యక్తిగా బుద్ధిలేని వ్యక్తిగా నన్ను ఇంత మహింపరిస్తే, You are all very precious people. మీరందరూ చాలా అమూల్యమైన వారు. You are all very precious people. మీరందరూ చాలా అమూల్యమైన వారు. You never did any kind of things that I have done in my life. చూడండి, మీరెవరు కూడా నేను చేసిన తప్పులు, నా జీవితంలో నేను చేసిన తప్పులు మీరెవరు కూడా చేయలేదు. I don't want you to imagine all those things. అవన్నీ కూడా మీరు ఊహించుకోమని నేను చెప్పట్లేదు. But one thing, అయితే ఒక్క విషయము, if God can glorify a fellow like me దేవుడు నాలాంటి వ్యక్తిని మరి మహింపరచగలిగితే and use me like this, ఒకవేళ నన్ను ఇలాంటి రీతిగా పనికిరాని వ్యక్తిని నన్ను ఇటు రీతిగా వాడుకుంటున్నట్లయితే, how much more he can use you. మిమ్మల్ని ఎంత చక్కగా మరి వాడుకోగలడండి ఆయన. You are all very precious people. మీరందరూ కూడా చాలా అమూల్యమైన వారు. Your lives are not spoiled like mine. మీ జీవితాలు ఏవి కూడా నాకులాగా పాడైపోలేదు. Definitely God can use you. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు వాడుకుంటారమ్మా. All you need to do is, మీరు చేయవలసిందల్లా ఏంటంటే, Jesus Christ, please forgive me. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, Wash me in your blood. యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు. You're all that I need. నువ్వు నాకు కావాల్సిందల్లా నువ్వే ప్రభువా. You're all that I need. నాకు కావాల్సిందంతా నువ్వే ప్రభువా. Wash me, Lord. నన్ను కడగండి ప్రభువా. Forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభువా. I know some of you have an unforgiving spirit in you. మీలో కొంతమందికి నాకు తెలుసు, మీలో కొంతమందికి క్షమాపణ అడగడం కూడా ఇష్టం లేని ఆత్మ ఉంటూ ఉన్నది. కాదు, ఇతరుల్ని క్షమించలేనటువంటి ఆ తత్వం ఉన్నది మీకు కొంతమందికి. మీలో ఇతరులను క్షమించలేని ఆ తత్వం ఉన్నదండి. డోంట్ బి హార్డ్ హార్టెడ్. దయచేసి కఠినంగా హృదయంగా కలిగి ఉండొద్దు. డోంట్ లుక్ డౌన్ ఆన్ అదర్ పీపుల్. మరి మిగతా వారిని తక్కువగా చూడొద్దు. నో మ్యాటర్ హూ స్టాండింగ్ బిఫోర్ యూ, నీ ఎదుట ఎవరి నుంచి ఉన్నా సరే, ఆల్వేస్ ట్రీట్ దెమ్ యాజ్ మోర్ ప్రెషియస్ దెన్ యూ. ఎప్పుడు కూడా మీకంట చాలా విలువగల వ్యక్తులుగా మీరు పరిగణించాలి. బికాజ్ జీసస్ క్రైస్ట్, హీ లుక్డ్ ఎట్ మీ. యేసు ప్రభువు నా వైపు చూశారు. And he said, ఆయన అన్నారు, you are precious. నువ్వు చాలా అమూల్యమైన వాడు. I love you. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. If Jesus can love me, యేసు ప్రభువు నన్ను ప్రేమించినట్లయితే and treat me as precious, నన్ను అంత విలువగల వ్యక్తిగా ఆయన నన్ను గమనించినట్లయితే, you are more precious than me. మరి మీరందరూ కూడా నాకంట విలువగల వారు. Jesus loves you. యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారమ్మా. He wants to glorify you. మిమ్మల్ని మహిమపరచాలని యేసు ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. He wants to use all of us. మనందరిని కూడా ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నారు. Wherever you are, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, whatever you are doing, నువ్వు ఎక్కడున్నా కూడా, wherever you go, ఎక్కడికి నువ్వు వెళ్తున్నా కూడా, no matter what the job is, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, even if you are not working, నువ్వు ఉద్యోగం లేనప్పటికీ కూడా, whatever business you are involved in, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా, wherever you are, whatever you are doing, నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా సరే, God wants to glorify you.
దేవుడు నిన్ను మహింపరచాలని ఆశపడుతున్నారమ్మా. I'm closing with this word. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. Believe me, నన్ను నమ్మండి, there is nothing impossible to you. ఏది కూడా నీకు అసాధ్యం కాదు. There is nothing impossible to you. నీకు ఏది అసాధ్యం కాదు. Because the very glory of God is upon you. ఎందుకంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నది. The glory of God is upon you. దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నది. God wants to use you and draw people to him. దేవుడు నిన్ను వాడుకుని అనేక మందిని ఆకర్షించడానికి ఆశపడుతూ ఉన్నాడు. Try to bring people here. దయచేసి మీరు అనేక మందిని ఇక్కడ తీసుకురండి. They will be in your account in heaven. మీ మరి పరలోకంలో దేవుని దగ్గర మీకు ఒక అకౌంట్ లో మీకు మంచి పేరు ఉంటదండి. Yes, they will be accounted for in your account in the books. మరి పరలోకంలో ఉన్న ఆ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతది. Why don't you use that glory for God's purpose? ఎందుకు ఈ మహిమ దేవుని కొరకు వాడకూడదు నువ్వు? You can use that glory for your own purpose. ఈ మహిమని నీ సొంతంగా కూడా నీ వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. But more important than that, మరి దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే use that glory for God's purpose. ఈ యొక్క మహిమని దేవుని కొరకు నువ్వు వాడమ్మా. Use that glory to share the love of God with people. అనేక మందికి ఈ యొక్క నీ దేవుని మహిమని వాడుతూ అనేక మందికి దేవుని ప్రేమను పంచు. But before that, దానికంటే ముందు most important, చాలా ప్రాముఖ్యమైన విషయము, learn to lead godly lives. మరి దైవ భక్తి గల జీవితాన్ని మీరు జీవించడం ముందు ప్రాముఖ్యము. I'm telling you, this is not difficult. ఇది కష్టతరమైనది కాదమ్మా. Before I started leading this life, ఈ యొక్క జీవితాన్ని జీవించే ముందు it looked very difficult to me. నాకు చాలా కష్టమే ఏమో సేవ It looked very tough to me. చాలా కష్టమే ఇలా ఉండడం, నీతిగా ఉండడం Now అనుకున్నాను. all I need to just start the engine. మరి చేయవలసినది ఏంటంటే ఆ ఇంజిన్ స్టార్ట్ చేయడం అంతేనండి. All I need to do is just start the engine now. ఆ ఇంజిన్ స్టార్ట్ చేయడం ఒకటేనండి కావాలి అంతే. And it goes on and on and on and on. అలా మరి అది స్టార్ట్ చేస్తే చాలు, అది అలా ముందుకు తీసుకెళ్ళిపోతూ My ఉంటుంది. prayer goes sometimes to even 7 to 8 hours. నా ప్రార్థన ఒకసారి మొదలు పెడితే చాలండి 6-7 గంటల పైగా. I have to stop it. నేను కావాలని నేను ఆపుకోవాలి. That is the way that godly life will lead you. అలాగే దైవ భక్తి కలిగి జీవితం మీరు జీవించాలండి. So nothing is comparable to a godly life. చూడండి, ఏది కూడా దైవ భక్తి గల జీవితంతో మరి కంపేర్ చేయలేము. There is immense satisfaction. చాలా మరి అద్భుతమైన మరి నీకు ఒక There is immense joy, trupti. చాలా తృప్తిని కలుగుతుందమ్మా. There is immense joy. చాలా సంతోషం నీకు కలుగుతుంది. Why don't you decide now? ఎందుకు ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోకూడదు? If there is something wrong in your life according to your own conviction, మరి మీకు మీ జీవితంలో ఏదైనా ఒక పొరపాటు మీకు అనిపిస్తున్నా, I know the Holy Spirit is convicting some people. నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కొంతమందిని ఒప్పింప చేస్తున్నారు. You are not faithful to what God has called you. దేవుడు నీకు దేని కొరకు అయితే పిలిచారో దానికి నువ్వు నమ్మకంగా లేవు. So God wants to glorify you. దేవుడు ఈ రోజు నిన్ను మహింపరచాలనుకుంటున్నారు. But before that he wants to sanctify you. దానికంటే ముందు నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నారు. So the sanctification work of the Holy Spirit is a mystery. ఇదిగోండి, అది మరి పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనే ఒక గొప్ప మర్మము. The godly life is great. That's what Paul says. పౌలు అంటున్నాడు, దైవ భక్తి కలిగి జీవించడమే గొప్ప జీవితము. So that is the greatest thing that any man can do. ఒక మనిషి ఏదైనా చేయగలడంటే గొప్ప దైవభక్తి కలిగి జీవించడమే ఒక మనిషి చేయగలడు. If you are interested, నువ్వు నిజంగా ఆసక్తి కలిగి ఉంటే stand to your feet. లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడి. Don't bother about other people. మరి మిగతా ఎవరు నుంచున్నారని చూడొద్దండి. If you are interested in that godly life, నువ్వు నేను దైవభక్తి కలిగి జీవించాలని ఆశపడుతున్నాను అనుకుంటే, if you are interested in answering the call of God, దేవుని పిలుపుకి లోబడి మరి ఆయన పిలుపుకి లోబడి జీవించాలని నువ్వు ఆశపడినట్లయితే, if you stand to your feet, I am about to pray. ఇదిగో నువ్వు లేచి నిలబడినట్లయితే, నువ్వు నించున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. I am praying. నేను ప్రార్థన చేస్తున్నానమ్మా. పరిశుద్ధ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు. నాయనా, నాలాంటి వారి మీద చిలకరించండి. ఇప్పుడు ఇక్కడ నిలవబడిన బిడ్డలే కాదు ప్రభా, ఇదిగో ఇంకా చాలామంది నాయన ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేమందరము కూడా అట్టి దైవభక్తితో జీవించటానికి మీ ఆత్మను మా మీదకి సమృద్ధిగా కుమ్మరించండి. నేను ఒక్కడిని నాయన ఇంతమందిని స్వస్థపరిచి వారికి ఆదరణ, వారికి నెమ్మది, వారికి సమాధానం, వారి సమస్యలకు జవాబులు కలుగు చేస్తే, నన్ను నువ్వు వాడుకుని కలుగు చేస్తే, నీ బిడ్డలందరం కూడా కలిసామనుకో ప్రభా. ఈరోజు అటు రూప, నిన్న రాత్రి ఫోన్ చేసినటువంటి రంజిత్, ఇదిగో ఈరోజు సాక్ష్యం చెప్పినటువంటి ప్రేమ, ఈరోజు సాక్ష్యం చెప్పినటువంటి
మీనా, బుజ్జి, అప్పారావు, నాయన బుజ్జి, బోనిలక్ష్మి, రోహిత్, ఇలా ప్రభా వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ 8 మంది ఈ గత కొద్ది రోజుల్లో తాకబడితే నీ బిడ్డలందరినీ నువ్వు ఆడుకోవటం మొదలు పెడితే అలాగే ఎంతమంది తాకుతారు ప్రభా? నా దేశం అంతా మారిపోతుంది. కనుక నీ బిడ్డలు నిలవబడ్డారు ప్రభా, ఆశతో నిలవబడ్డారు. కొన్ని విషయాలు నాయన బానిసత్వంలో కూరుకుపోయారు. అది చేయకూడదు అనుకుంటున్నారు, చేస్తూనే ఉన్నారు. అది చూడకూడదు అనుకుంటున్నారు, చూస్తూనే ఉన్నారు. వారెవరో వారితో మాట్లాడకూడదు అనుకుంటున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఆ దొంగ పనులు, ఆ వ్యభిచారాలు, ఆ అబద్ధాలు, ఆ మోసాలు అవేవి చేయకూడదు అనుకుంటున్నారు, కానీ అటే వెళ్తున్నారు. ఆత్మదేవుడా, ఈ దుష్ట కార్యాలు నీ బిడ్డల ద్వారా చేయిస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తిని మీ ఆత్మ అగ్నిలో కాల్చివేయబడును గాక, బూడిదైపోయి రాలిపోను గాక. నువ్వు ఇంక మరలా నా బిడ్డల్ని, నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి బిడ్డల్ని తాకటానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. సంపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక. ఇట్ ఈస్ నాట్ బై మైట్ బట్ బై మై స్పిరిట్ అని చెప్పారు. నాయన, ఇది శక్తి వలన కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానన్నారు. కనుక నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ లెట్ దెమ్ హ్యావ్ అ టేస్ట్ ఆఫ్ యువర్ గ్లోరీ టుడే 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 ప్రభా. నీ మహిమను నీ బిడ్డలు రుచి చూడాలి ప్రభా. వ్యక్తిగతంగా వారి రుచి చూడాలి, వ్యక్తిగతంగా రుచి చూడాలి. నేను చెప్పిన వర్ణించిన నాయన నాకు వాక్చాతుర్యం లేదు కనుక నీ బిడ్డలు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మీరు నడిపించి నీ బిడ్డలు ప్రోత్సహించి నాయన ధైర్యపరచమని, విడిపించమని, విడుదల చేయమని, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, ఆదరణ, నింపుదల, నడిపింపు ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.